మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలో నేడు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టగా కోరం లేక వీగిపోయిందని మంచిర్యాల రెవెన్యూ డివిజన్ అధికారి వి రాములు ప్రకటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం లక్సెట్టిపేట పురపాల సంఘంలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ప్రస్తుత చైర్మన్ నలుదోస్ కాంతయ్య, వైస్ చైర్మన్ కోడేటి శ్రీనుపై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకి లక్సెట్టిపేట పుర కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి రాములు సమక్షంలో అవిశ్వాసం పెట్టారు. దీంతో శనివారం అవిశ్వాస సమావేశానికి హాజరు కావాలని కౌన్సిలర్లకి నోటీసులు అందాయి. పురపాలికలో మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గతం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 వార్డులు, కాంగ్రెస్ పార్టీ 5 వార్డులు, ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటమి చెందడంతో ఆ పార్టీకి చెందిన 3 కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కండువా మార్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో కౌన్సిలర్లు పార్టీ మారుకున్న కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు తెలపడానికి జిల్లా పాలనా అధికారి ఇచ్చిన వినతి పత్రంలో సంతకం చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 10 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్కి 5 మాత్రమే ఉండడంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని రహస్య ప్రదేశానికి తరలించి శనివారం నిర్వహించిన అవిశ్వాస సమావేశంలో పాల్గొనకుండా ప్రస్తుత చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ కోడేటి శ్రీనులు ముమ్మర ప్రయత్నం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ వారి వద్ద 9 మంది, బీఆర్ఎస్ వద్ద 6 కౌన్సిలర్స్ ఉండగా కోరానికి 3/4 వంతు సరిపడా కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీకి లేక ఎవరు అవిశ్వాసంలో పాల్గొనలేదు. దీంతో చైర్మన్ మరియు వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోయినట్టుగా ప్రకటించారు. ఈరోజు లక్సెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం ఇక్కడ జరగడం జరిగింది. లక్సెట్టిపేట మున్సిపాలిటీలో 15 మంది వార్డు కౌన్సిలర్స్ ఉన్నారు. ఆ తేదీ 6/1/2024 ఒక 10 మంది కౌన్సిలర్స్ కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ ఇచ్చారు. మేము చైర్మన్ నల్మాస్ కాంతయ్య గారు, అట్లాగా వైస్ చైర్మన్ కోడేటి శ్రీనివాస్ గౌడ్ల మీద అవిశ్వాస తీర్మానం ఇస్తున్నాము అని చెప్పేసి ఫామ్ 1 నోటీస్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. దాన్ని ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు 12వ తేదీ రోజు ఫామ్ 1 నోటీసు వాళ్ళందరికీ కూడా సర్వ్ చేశారు. అట్లా సర్వ్ చేసినటువంటి కాపీలన్నీ కూడా వారికి అందజేసిన అనంతరము కమిషనర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించమని చెప్పేసి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ మంచిర్యాల నన్ను నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ సమావేశం ఈరోజు అంటే ఫిబ్రవరి 3వ తేదీ నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఈరోజు మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినాము. సమావేశం అనేటువంటిది కోరం ఉన్నట్లయితే సమావేశం ప్రారంభించబడుతుంది. కోరం అనగా సభ్యులలో, మొత్తం సభ్యులలో 2/3 వంతు మంది సభ్యులు ఉండాలి. అంటే 15 మంది సభ్యులలో 2/3 వంతు అంటే 10 మంది సభ్యులు ఉన్నట్లయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మాన సమావేశము ప్రారంభించబడుతుంది. కానీ చైర్మన్కి సంబంధించి మనం 11 గంటలకు సమావేశం ప్రారంభిస్తే కోరం లేదు. తిరిగి దానిని 3:30 గంటలకు వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్కి సంబంధించి మనం 12:30 గంటలకు సమావేశం ప్రారంభించాము. అప్పుడు కూడా కోరం లేదు. మళ్ళీ తిరిగి దానిని 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది. సో మళ్ళీ తిరిగి 3:30కు చైర్మన్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ప్రారంభిస్తే అప్పుడు కూడా కోరం అనేటువంటి లేదు, సభ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు. తదనంతరం 4 గంటలకు కూడా మళ్ళీ సమావేశం వైస్ చైర్మన్ గారికి సంబంధించి చూస్తే అక్కడ కూడా ఎవరు సభ్యులు హాజరు కాలేదు, కోరం కూడా లేదు. కాబట్టి కోరం లేని కారణంగా సభ్యులు హాజరు కానందున ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేటువంటిది వీగిపోయిందన్నట్టుగా అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. వైట్ హౌస్ మార్బుల్స్ అండ్ గ్రానైట్ స్టోర్ మా వద్ద